నా పేరు ఫాదర్ శ్యామ్ ప్రసాద్. నేను కనోషన్ సభకి చెందిన ఒక గురువుని. నా సొంత గ్రామం సూర్యాపేట, నల్గొండ డయాసిస్. నల్గొండ డయాసిస్‌లో నేను చిన్నగా ఉన్నప్పుడు నేనక్కడ చదువుకొని అక్కడే మా నాన్నగారు ఒక డ్రైవర్‌గా పనిచేస్తూ ఉన్నారు. నిర్మలా సిస్టర్స్ దగ్గర మా నాన్నగారు పనిచేస్తూ ఉన్నప్పుడు నేను గూడా అక్కడే చదువుకొని, నేను గూడా అక్కడే పెరిగాను. నేను చిన్నగున్నప్పటి నుండి ఒక గురువు అవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోటి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాను. కానీ, ఆ ఉద్దేశం ఏ విధంగా నన్ను ఒక దారిలో తీసుకెళ్తుందా అని చెప్పి నాకు గూడా తెలీదు. కానీ చిన్నగున్నప్పుడు ఎన్నో సంఘటనలు నన్ను ప్రేరేపించాయి. ఎందుకంటే, మా నాన్నగారు ఒక డ్రైవరు, మా అమ్మగారు ఇంట్లో ఒక హౌస్ వైఫ్‌గా ఉన్నారు. కొన్నిసార్లేమో సిస్టర్స్ గారి దగ్గర ఎప్పుడు గూడా వంట జేయడానికి గానీ, అలా ఆ విధంగా ఉండేవాళ్ళు. ఏదో రకమైన ఒక సాధారణ కుటుంబం నుండి నేనొచ్చిన వాడిని. ఆ కుటుంబంలో ఎవరైతే గనక సాధారణంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతారో, అదే విధంగా నా కుటుంబంలో గూడా నేనన్నీ జూశాను. ఎందుకంటే, మా నాన్నగారికి వచ్చేది కొద్దిగా జీతం. ఆ జీతంతోటే మా నాన్నగారు మొత్తం కుటుంబాన్ని మొత్తం నడిపేవాళ్ళు. కొన్ని అవసరాలు ఉండేవి, కొన్ని అవసరాలు లేకుండా ఉండేవి. అన్నిటి గూడా ఒక అడ్జస్ట్‌మెంట్ జీవితంతోటి మొత్తం ఆ జీవితంతోటి నేను ముందుకెళ్ళిపోయాను. చిన్నగున్నప్పుడు ముఖ్యంగా నేను మహబూబాబాద్‌లో చదివాను ఫస్టు. మహబూబాబాదు నందన సిస్టర్‌లు వాళ్ళ స్కూల్‌లో అక్కడ చదివాను. చదివినప్పుడు నేను 3 సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మ, నాన్న ఒక నిర్ణయం తీసుకొని అక్కడ నన్ను హాస్టల్‌లో పెట్టారు. నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ 3 సంవత్సరాల వయసులో నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని చెప్పి. కారణం ఏంటి అంటే గనక నేను ఇంట్లో చాలా సార్లు సరిగ్గా మాట వినట్లేదు. చిన్న చిన్న అన్నీ తుంటరి పనులు చేస్తున్నాను అని ఇంట్లో మా నాన్నగారు ఆలోచన ఏంటంటే గనక కనీసం వీడు హాస్టల్‌లో ఉంటే గనక మంచిగా చదువుతాడు. మంచిగా ఒక డిసిప్లిన్‌లో నేర్చుకుంటాడని చెప్పేసేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ మహబూబాబాద్‌లో అక్కడ సిస్టర్స్ దగ్గర పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు నాకు అర్థం గాని పరిస్థితుల్లో నేనక్కడ హాస్టల్‌లో ఉన్నాను. కానీ మా అమ్మ నాకు చెప్పిన విషయాలేంటంటే గనక ఎందుకు అక్కడ పెట్టారు అంటే గనక, ఒకటి ముఖ్యమైన ఉద్దేశ్యం నాకైతే ఏమీ గుర్తులేదు. కానీ మా అమ్మ చెప్పింది కాబట్టి ఆ కథలన్నీ గూడా నాకు గుర్తున్నాయి. ఎందుకంటే ఆ వయసులో నాకంతగా ఏమీ మెమరీలో ఏమి లేదు నాకు. చెప్పిన కొన్ని కారణాలేంటంటే మా అమ్మగారు, నేను ఒకరోజు గుడిలో వెళ్ళి ప్రతి ఆదివారం పూజకెళ్ళినప్పుడు, ఒకరోజు గుడిలో ఆ విధంగా పూజ సమయంలో నేను ఆటాడుకుంటున్నానంట. ఆటాడుకుంటూ ఉన్నప్పుడు, ఆ సమయంలో ఏదో ఒక చిన్న రాయి గుడిలో దొరికింది. ఆ రాయి తీసుకొని చూస్తూ, చూస్తూ ఏం జేయాలో అర్థం గాక ఏదో కొన్ని ఆలోచనలు చిన్నగున్నప్పుడు. ఆ రాయి ఒక చెవిలో వేస్తే గనక ఇంకో చెవిలో నుండి బయటకొస్తదేమో అని జెప్పి ఆ చెవిలో ఏశానంట. వేసిన తర్వాత ఆ రాయి బయటికి రాట్లేదు. ఆ బయటికి రాకపోయేటప్పటికి ఆ చిన్న వేలు జూసి ఇంకా లోపలికి చెవిలో బెట్టి బయటకొస్తదేమో అని జెప్పి అలా చేస్తా ఉంటే మా నాన్నగారు జూసి, "ఏంట్రా ఏం చేస్తున్నావు?" అని జెప్పి అని అడిగితే, "ఇట్లా రాయేశాను బయటికి రాట్లేదని" చెప్పనన్నప్పుడు మా నాన్నగారు జూసి, "ఏంట్రా ఇలాంటి పనులు ఎందుకు జేస్తావు?" అని జెప్పేసేసి తీసుకెళ్ళి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారు చేత వెంటనే ఎమ్మటే ఆ రాయి బయటికి తీపిచ్చేశారు. తర్వాత ఇంకో సంఘటనేంటంటే చిన్నగున్నప్పుడు ఈ మేము ఆ టైంలో మేము ఈ కోల్‌గేట్ పౌడర్ డబ్బాలనేవి చిన్నగుండేవి. ఎందుకంటే టూత్ పేస్ట్ వాడేటోళ్ళం గాదు. ఆ పౌడర్ డబ్బాలుండేవి. ఆ పౌడర్ డబ్బాలు మేము పైన బొక్కబెట్టి ఆ పౌడరు వాడి బ్రష్ చేసేవాళ్ళం. ఆ డబ్బాలన్నీ అయిపోయిన తర్వాత మాకేమీ బొమ్మలు లేవు గాబట్టి చిన్న పిల్లలుగున్నప్పుడు ఆటాడుకోవడానికి ఆ వేళ్ళు బెట్టి చేతులు ఆ డబ్బాలో వేళ్ళు పెట్టేసేసి తిరిగి ఆటాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటాడుకున్నప్పుడు అయిపోయిన తర్వాత నేనెళ్ళి అలసిపోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత లేవగానే ఆ డబ్బా చెయ్యి వేలు నుండి బయటికి రాట్లేదు. ఎందుకంటే అది వాసిపోయింది ఏలు లోపల. వాసిపోయినప్పుడు ఏం జేయాలో అర్థం గాక నేను అదే విధంగా ట్రై చేస్తా ఉంటే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ కోప్పడి డబ్బా తీసాడు. దాని తర్వాత ఇంకో సంఘటనుంది. చిన్నగున్నప్పుడు మా నాన్నగారు మా అన్నయ్యకి ఒక సైకిల్ కొనిచ్చారు. సైకిల్ కొనిస్తే నేను వాడిని బతిమిలాడాను. సైకిల్ ఇవ్వురా, సైకిల్ ఇవ్వురా నాకు ఒక్కసారన్నా తోలుతాను అని జెప్పి.
వాడేమి ఇవ్వకోకుండా ఇది నాకే ఇచ్చారు డాడీ నీకు కాదు అని చెప్పేసేసి. నేను ఆ సైకిల్ ఎలా ఆపాలో కూడా తెలీదు. ఎందుకంటే బ్రేక్ ఎక్కడున్నాయో తెలీదు. ఏ విధంగా ఉన్నాయో తెలీదు. నేను ఏంటా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. చూస్తా ఉంటే ఒకటి గమనించాను. ఏంటంటే గనక సైకిల్ తొక్కినప్పుడల్లా చైన్ తిరుగుతా ఉంది సైకిల్‌ది. నేననుకున్నాను చైన్ గనక ఆపితే గనక సైకిల్ ఆగిపోతదని చెప్పేసేసి ఆ చైన్‌లో కాలు పెట్టాను. కాలు పెడితే వీడేమో ఆ పెడల్ మీద కాలు పెట్టి తొక్కాడు. తొక్కిన తర్వాత వెంటనే కాలు వెంటనే చైన్‌లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత ఏం చేయాలా అని చెప్పేసేసి మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి అది రిపేర్ చేసి అన్నీ చేసి చివరికొచ్చేటప్పటికి ఆ కాలు సేవ్ చేశారు. ఆ విధంగా ఎన్నో సంఘటనలు చిన్న చిన్నవి నా వైపు నుండే నేను ఏదో చిన్న పిల్లోడిలాగా ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మ, నాన్నకి ఆలోచన ఏంటంటే గనక వీడు కనీసం హాస్టల్‌లో ఉంటే గనక మంచిగుంటాడని చెప్పేసి అక్కడ పంపించారు. పంపించిన తర్వాత నేను హాస్టల్‌లో ఉన్నాను. కానీ హాస్టల్‌లో ఉండి అక్కడ నేర్చుకున్నాను. విద్యాభ్యాసం అక్కడే జరిగింది. కొన్ని సంవత్సరాలు. విద్యాభ్యాసం అయిన తర్వాత అక్కడ సిస్టర్‌లు గూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు గూడా మంచిగా చూసుకొని ఎన్నో రకాలుగా ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఒక సంఘటన నాకు బాగా గుర్తు. ఏంటంటే గనక మేము హాస్టల్ పిల్లలందరం మేము బయట కూర్చొని చదువుకునేవాళ్ళం హాస్టల్ బయట మహబూబాబాద్‌లో. చదువుకుంటున్నప్పుడు ఒకరోజు ఆ సిస్టర్ గారు వార్డెన్ సిస్టర్ గారు మమ్మల్ని అందరినీ అక్కడ వద్దు లోపల కూర్చోండి అని చెప్పి అన్నారు. లోపల కూర్చున్నాం. లోపల కూర్చున్న తర్వాత ఆ రోజు అక్కడ ఒక సిస్టర్ గారు ఆ వార్డెన్ సిస్టర్ గారు మమ్మల్ని ఎందుకు లోపల కూర్చోమన్నారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే బయట అక్కడ ఏవో బాంబులు పెట్టి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న రాళ్ళని పేలుస్తున్నారు. పేలుస్తూ ఉన్నప్పుడు ఆ రాళ్ళు ఎక్కడొచ్చి మా మీద పడి మాకు తగులుతాయో, మాకు ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసేసి ఆ సిస్టర్ గారు అంత శ్రద్ధ తీసుకొని మమ్మల్ని లోపల పంపించింది. కానీ అదే రోజున సాయంత్రం ఆ సిస్టర్ గారు ఒక రాయి, పెద్ద రాయి ఆమె అందరిని లోపల పంపించి ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నప్పుడు ఒక రాయి పైకి అలా వెళ్ళిపోవాలి. కానీ కరెంటు తీగకి కొద్దిగా తగిలి ఆ సిస్టర్ గారికి తగిలి ఆ సిస్టర్ గారు చనిపోయారు. నాకు మొట్టమొదటి ఆలోచన ఏమొచ్చిందంటే గనక ఆ సమయంలో ముందేమో షాక్. ఎందుకంటే మేము ఆ చిన్న వయసులో మేము ఏ విధంగా ఎందుకు జరిగిందా అని చెప్పి మాకేం అర్థం కాలేదక్కడ. కానీ తర్వాత నేను ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏందంటే గనక వీళ్ళెందుకు ఈ విధంగా అంత రిస్క్ తీసుకొని వేరే వాళ్ళని కాపాడడానికి, వేరే వాళ్ళని జాగ్రత్త చూసుకోవడానికి, వేరే వాళ్ళకి విద్యాభ్యాసం చేయడానికి, వేరే వాళ్ళ కోసము వాళ్ళు బాగుండాలి అని చెప్పి తపన పడతారు అని చెప్పి నాకు కొద్దిగా ఆలోచనొచ్చేది. అదేవిధంగా నేను చిన్నగున్నప్పుడు నిర్మలా సిస్టర్సు నాకు చదువులకి నేను మా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి గూడా మా చదువులకి వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళు గూడా ఎంతోమంది అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ సిస్టర్ గార్లు బుక్స్ ఇవ్వడము, బ్యాగ్స్ ఇవ్వడము, లేకపోతే గనక ఏదైనా కావాలంటే గనక ఇవ్వడము, కొనివ్వడము. వాళ్ళు ప్రతి ఒక్కటి చేసే పనల్లా వేరే వాళ్ళ జీవితాలు బాగుండాలి అని చెప్పి చేయడానికి చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే గనక స్తోమత లేదో వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారు. ఇది నాకు చాలా ప్రభావితం చేసింది. ఎందుకంటే గనక వాళ్ళ జీవితం వేరే వాళ్ళకి అంకితం చేశారు. అదేవిధంగా నేను తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత నేను హాలియాలో నిర్మలా సిస్టర్స్ వాళ్ళ స్కూల్‌లో అక్కడ నేను చదువుకున్నాను. అక్కడ చదువుకున్నప్పుడు నేను ఒక ఆహ్, హాస్టల్‌లో ఉన్నప్పుడు అక్కడ గూడా ఆడుకుంటూ అది చదువుతూ ఉన్నాను. కానీ అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఏంటంటే గనక నేను క్రిస్మస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను మా నాన్నగారితో చెప్పాను. నేను హాస్టల్‌లో ఉండను. నాకిష్టం లేదు హాస్టల్‌లో ఉండడానికి అని చెప్పినప్పుడు మా నాన్నగారు అన్నారు, "ఇంకా 3 నెలలు ఉంది కదా! పర్వాలేదు 3 నెలలకి ఎళ్లి మార్చి వరకు అయిపోతది. అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుండి నువ్వేమి వెళ్ళొద్దు" అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏదో బాధతోటి వెళ్ళాను. అక్కడ హాస్టల్‌లో ఉన్నాను. ఉన్న తర్వాత నాకెందుకో మనసులో బాగా అనిపించలేదు. నేను స్కూల్‌కి లేట్‌గెళ్ళాను. లేట్‌గెళ్ళినప్పుడు మాకు పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మేము మోకాళ్ళ మీద ఉండమన్నారు. ఎండలో అక్కడ ఇసుకలో మోకాళ్ళ మీద ఉన్నాము. ఉన్నప్పుడు కొద్దిసేపు ఉన్న తర్వాత నాకే ఎందుకో ఇష్టం అనిపించలేక నేను వెంటనే అక్కడి నుండి హాస్టల్ నుండి పారిపోయాను.
పారిపోయినప్పుడు అసలు ఎలా పారిపోయాను ఏంటా అని చెప్పి నాకు కూడా తెలీదు. కాకపోతే జస్ట్ చేతిలో మాత్రం ఒక రూ. 3, రూ. 4 ఉన్నాయి అంతే. ఆ 3, రూ. 4 నేను హాలియా బస్ స్టాండ్‌కొచ్చాను. బస్ స్టాండ్‌కొచ్చేసేసి నేను అక్కడ ఒక బస్ ఎక్కాను. నల్గొండొచ్చాను. నల్గొండొచ్చిన తర్వాత అక్కడ దిగాను. సూర్యాపేట పోవడానికి వేరే బస్సు ఎక్కితే అక్కడ ఉన్న కండక్టర్ చెప్పాడు, "ఈ డబ్బులు సరిపోవు నీ టికెట్‌కి ఇంకా డబ్బులు కావాలని" చెప్పి అన్నారు. నాకేం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే నా వయసు కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అప్పుడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేను అక్కడే ఉన్నాను రాత్రికి. రాత్రి అవుతుంది. దగ్గరలో ఒక సర్కస్ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఆ సర్కస్ దగ్గరికెళ్ళి అక్కడ నుంచున్నాను. అవేవో చూస్తూ ఉన్నప్పుడు సమయం అయిపోయింది. అయిపోయేటప్పటికి 11 అయింది. నేను తిరిగి మళ్ళీ బస్ స్టాండ్‌కి వద్దామని చెప్పి బస్ స్టాండ్‌కొచ్చాను. బస్ స్టాండ్‌కి వస్తా ఉంటే ఎవరో తెలియని వ్యక్తి నాకసలు ఎవ్వరని తెలీదు అసలు. అతను ఎవరు? ఏంటి? అని కూడా నాకు తెలీదు. అతను ఎందుకో నాతోటి పలకరించి, "ఏంటి బాబు నువ్వు ఒక్కడివే నడుస్తున్నావు" అని చెప్పి అన్నాడు. అనంటే నేనేం చేయాలో తెలియక నేను అబద్ధం చెప్పేసాను. ఆ అబద్ధం ఏంటంటే గనక స్కూల్ ఫీజు కట్టనందుకు సిస్టర్ గారు పంపించేశారు. అందుకోసం చెప్పి వచ్చేసానని చెప్పి అబద్ధం చెప్పాను. నేను అక్కడి నుండి తప్పించుకోవడానికి. కానీ అతనేం చేశాడు, ఒక తెలియని వ్యక్తి నన్ను తీసుకొచ్చి అతని ఇంట్లో వాళ్ళ పిల్లలతోటి పడుకోబెట్టి, భోజనం పెట్టి, తెల్లారి మరుసటి రోజున నన్ను బయటికి తీసుకెళ్ళి, ఏదో ఫోటో తీసుకుంటావా అని అడిగాడంతే. నేను ఫోటో తీసుకుంటానని చెప్పి అన్నాను. ఫోటో తీసుకుంటానని చెప్పి అన్నప్పుడు ఫోటో తీపిచ్చారు. ఆ రోజు స్ట బస్సులో బందు. ఆ రోజు గూడా అతనింట్లోనే ఉన్నాను. తర్వాత రోజున అతను నన్ను మా ఇంటికి తీసుకొచ్చి సూర్యాపేటలో మా ఇంట్లో వదిలిపెట్టాడు. అప్పుడు మా ఇంట్లో చెప్పాడు. ఈ విధంగా ఇట్లా స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి పంపించేశారంట అని చెప్పి చెప్పాడు. కానీ మా అమ్మకు తెలుసు. ఈడు అబద్ధం ఆడాడు. ఈడు సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసేసి తెలుసు. కానీ ఏమనుకోకుండా సరే అని చెప్పి థాంక్స్ అండి మా అబ్బాయిని కాపాడినందుకని చెప్పి మా అమ్మగారు చెప్పేసి పంపించేశారు అతన్ని. తర్వాత మా నాన్న వచ్చిన తర్వాత వాళ్ళు నన్నేం అనలేదు యాక్చువల్‌గా కోప్పడలేదు. ఎందుకంటే ఏదో నాకిష్టం లేదు. అక్కడ తప్పు జరిగిందని జెప్పి తెలుసు. నేనే తప్పు చేశానని జెప్పి. తర్వాత రోజు ఏమైందంటే గనక నాకు ఆ విషయం తెలీదు. ఎవరైతే గనక నన్ను కాపాడారో అతని తమ్ముడు ఒకతను జర్నలిస్టు. అతను ఆ ఫోటో తీసి పేపర్‌లో ఏసాడు. ఫీజు కట్టనందుకు పిల్లవాడి పంపివేత అని జెప్పేసేసి పేపర్‌లో ఏసాడు. అది పెద్ద న్యూస్ అయింది. ఎందుకంటే నేను చెప్పింది అబద్ధం. కానీ దానివల్ల చాలా సిస్టర్‌లకి ఇబ్బంది కలిగింది. ఆ సిస్టర్ గాళ్ళందరూ ఇంటికొచ్చేసేసి ఏం జేయాలని జెప్పి తర్వాత కొద్దిగా మాట్లాడి ఇలా జేసాడని జెప్పి డిస్కస్ జేసి ఇంట్లో. తర్వాత మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు క్షమాపణ అడిగారు. హ్మ్. నా తరపున క్షమాపణ అడిగారు. నేను గూడా ఏం జేశాను, నాకంత పెద్ద ఇష్యూ అవుతదన్న జ్ఞానం గూడా నాకు ఆ సమయంలో లేదు. ఏదో ఆ సమయంలో చెప్పాలని జెప్పి చెప్పేసానంతే. కానీ ఆ సమయంలో గూడా నాకు నేను ఈ సంఘటన చూస్తే నాకు అనిపిస్తదెప్పుడు. ఎందుకంటే ఎవరా తెలియని వ్యక్తి నన్ను కాపాడడానికి ఎవరు వచ్చిందిను? ఎందుకు ఆయన తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఎంతోమందికి వివిధ రకాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి రోడ్డు మీద. కానీ ఎవరో తెలియని వ్యక్తి నన్ను కాపాడడానికి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, భోజనం పెట్టి, నన్ను చూసుకొని నన్ను చేశాడు. ఇది ఇంకో సంఘటన. తర్వాత నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆ సమయంలో మా ఇంట్లో ప్రతిరోజు మేము ఇంటి బయట కొద్దిగా స్థలం ఉంది. ఆ స్థలంలో మేమెప్పుడు గూడా మడత మంచాలు బయటేసుకొని మేము పడుకునేవాళ్ళం. అందరం లైన్‌లో. లైన్‌లో పడుకున్నప్పుడు ఎప్పుడు గూడా మా నాన్నగారు, మా అమ్మగారు రాత్రి పూట వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇంట్లో ఏంటేంటి సంఘటనలని జెప్పి మాట్లాడుకునేవాళ్ళు. కొన్నిసార్లేమో మేము ముందే నిద్రబోయేవాళ్ళం. కానీ కొన్నిసార్లు నిద్ర పట్టక వాళ్ళు మాట్లాడుకునేదేంటో వినపడుతుంది. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు మా నాన్నగారు మా అమ్మతోటి మాట్లాడుతూ, "నేను పిల్లలకేం గావాలో నేనేం చేయలేకపోతున్నాను. పిల్లలకి ఎన్నో అడుగుతున్నారు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. కొందామని జెప్పి ఆశ ఉన్నా, వాళ్ళకివ్వాలని ఆశ ఉన్నా సరే నేను చేయలేకపోతున్నాను. నా పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళేమనుకుంటారో పిల్లలు నా గురించి" అని జెప్పి మా నాన్న మా అమ్మతో చెప్తా ఉన్నారు. సో, మా అమ్మేమో "ఏం పర్వాలేదు. మనం సర్ది చెప్దాం. వాళ్ళకి ఏది కావాలో" అని చెప్పి చెప్తున్నారు. ఎందుకో ఆ సమయంలో నాకు అనిపించిందేంటంటే గనక నేను ఇంక చదవగూడదు. ఏదో రకంగా నా తల్లిదండ్రులకి నేను సహాయం జేయాలన్న ఆలోచనొచ్చింది. ఆలోచనొచ్చినప్పుడు నేను నిదానంగా స్కూలుకి వెళ్ళడం నేను మానేశాను.
మా నాన్నేమో ఎందుకు ఈడెళ్ళట్లేడు, స్కూలుకెళ్ళట్లేడు, మళ్ళీ స్కూలు నుండి కూడా కంప్లెయింట్‌లొస్తున్నాయి. నేనేమో బయటికి చెప్పట్లేదు ఆ విషయం. ఎందుకంటే నేను విన్నట్టుగా మా నాన్నకి, మా అమ్మకి గూడా తెలీదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు. కానీ నేనేమో వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశం, తపన నాలో లోపలుంది. ఉన్నప్పుడు నేను వెంటనే అన్నాను, చిరాకుగా నేను చదవను, నాకసలు చదవడం ఇష్టం లేదు అని చెప్పానన్నప్పుడు, మా నాన్న గూడా ఓకే. ఈడేదో నేర్చుకోవాలనుకుంటున్నాడు, సరేలే అని చెప్పేసి వదిలేసేసి ఎంతో బలవంతం చేశాడు మొదట్లో. చదువురా చదువు, ఏదో రకంగా చదువు అని చెప్పి తిట్టాడు. నేను ఆ సమయంలో గూడా కొట్టి కూడా చెప్పాడు. కానీ అయినా సరే నేను వినలేదు. విన్నప్పుడు తెలిసిన ఒక అంకుల్ దగ్గర, ఆయనకి సూర్యాపేట దగ్గరలో బస్ స్టాండ్ అపోజిట్‌లో ఒక వెల్డింగ్ షాప్ ఉండేది. ఆ వెల్డింగ్ షాప్‌లో అక్కడ నేను పనికెళ్తానని చెప్పి నేనే చెప్పాను. చెబితే మా నాన్న ఓకే. వీడు ఏదైనా నేర్చుకుంటాడేమో అని చెప్పేసేసి, సరే వెళ్ళు అని చెప్పి అన్నాడు. నేనెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ పని చేస్తా ఉన్నాను. వచ్చిన ఒక రూ. 10 వచ్చినా సరే మా ఇంట్లో ఇవ్వాలనే ఆశ నాకంతే. అదొక తృప్తి. నా వరకు నా తరపున నేను చేయగలుగుతానని చెప్పేసేసి. అనుకున్నప్పుడు కొన్ని రోజులైనప్పుడు అక్కడ ఒక నిర్మలా సిస్టరు, నాకు చాలా ఇష్టమైన సిస్టర్ ఈనస్ అని, ఆ సిస్టర్ గారు నేను చిన్నగున్నప్పటి నుండి నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఏ సందర్భంలో అయినా సరే, నాతో మాట్లాడేటప్పుడైనా సరే, నాకు సహాయం చేయడానికైనా సరే, ఎన్నో విధాలుగా. ఆవిడ నన్ను చూడడం కోసం వెల్డింగ్ షాప్ దగ్గరకొచ్చింది. మా ఇద్దరికి ఆ రోజు అక్కడే వెల్డింగ్ షాప్ దగ్గర నేను పని చేస్తూ ఉంటే, ఆ పని ఆపేయమని చెప్పి, ఆ వెల్డింగ్ షాప్ దగ్గరకొచ్చి నా తోటి కూర్చొని, వెల్డింగ్ షాప్‌లో కూర్చొని, "ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఇంట్లో ఈ విధంగా అంటున్నారు." అంటే అర్థం ఏంటంటే, మా నాన్న ఎళ్లి ఆ సిస్టర్ గారితో చెప్పాడు, "శ్యామ్ ఇట్లా చేస్తున్నాడని" చెప్పి. కానీ ఆ సిస్టరు చిన్నప్పటి నుండి నేను చాలా క్లోజ్ ఆ సిస్టర్‌కి. ఆ సిస్టర్ గారొచ్చి, "ఎందుకు ఇలా చేస్తున్నావు శ్యామ్" అని చెప్పి నన్నడిగితే, నేను అప్పుడు ఓపెన్ అయ్యి నేను చెప్పాను. "సిస్టర్ గారు, నాకు ఇది ఇలా జరిగింది. అందుకోసం చెప్పి నేను ఏదో రకంగా నేను సహాయం చేయాలనుకుంటున్నాను" అని చెప్పినప్పుడు, ఆ సిస్టర్ గారు నాకు చెప్పారు, "లేదు, నువ్వు ముందు స్కూల్ కంప్లీట్ చెయ్యి. కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఏదో రకంగా చెయ్యి" అని చెప్పి ఆ సిస్టర్ గారే నన్ను కన్విన్స్ చేశారు. కానీ ఇది నాకు మరొక ప్రేరణ ఏంటంటే గనక, ఆ సిస్టర్ గారు నా కోసం వెల్డింగ్ షాప్ వరకు రావడం ఏంటి? ఆవిడకి నాకేం సంబంధం లేదు. మా నాన్నగారు, మా అమ్మగారు వచ్చారంటే గనక, వాళ్ళు నా తల్లిదండ్రులు గాబట్టి, వాళ్ళకి సంబంధం ఉంది గాబట్టి, వాళ్ళొచ్చి నన్ను ఎప్పుడు గూడా ప్రోత్సహించడమైనా సరే, లేదా తిట్టడమైనా సరే, ఇది చెడు పని చేయకూడదని చెప్పి అనడమైనా సరే వాళ్ళకుంది. కానీ వీళ్ళందరూ గూడా, సో, ఇవన్నీ చిన్నప్పటి నుండి ఎంతోమంది సిస్టర్లు, ఫాదర్లు వీళ్ళందరూ గూడా మాకు సాయం జేశారు. ఇక్కడ నేను ఒక గురువు అవ్వాలి, లేదా నా జీవితాన్ని గూడా వీళ్ళలాగా నేను గూడా ఇంకోళ్ళకి సమర్పించాలి అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుండి మొదలైంది. నేను కరెక్ట్‌గా 8దో తరగతి చదివేటప్పుడు, ఆ సమయంలో నాకు మ్యూజిక్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. ఆ సమయంలో నేను కీబోర్డు, జాసు, తర్వాత గిటారు, ఈ 3 నేర్చుకున్నాను. ఈ 3 నేర్చుకున్నప్పుడు నేను నైన్త్ క్లాస్ నుండి మొదలుపెట్టి, నేను కాలేజ్ అయిపోయేంత వరకు ఎన్నో కాన్సర్ట్‌లకి అక్కడ సూర్యాపేటలో ఒక మ్యూజిక్కు షాప్ ఉండేది. ఆ మ్యూజిక్ షాపు వాళ్ళు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి గానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్‌లకి గానీ, అప్పుడప్పుడు కాన్సర్ట్‌లు చేసేవాళ్ళు. నేను వాళ్ళతోటెళ్ళి ఆ వయసులో ఉన్నప్పుడు నేను వాళ్ళతోటి జాజ్ కొట్టేవాడిని. అక్కడ వచ్చేది ఒక రూ. 50 అంతే వచ్చేది. వాళ్ళిచ్చేది గూడా, వాళ్ళేదో డబ్బులిస్తారని జెప్పి నేను వెళ్ళేటోడిని గాదు. నేను నేర్చుకోవాలని జెప్పి వెళ్ళేటోడిని. నేను ఆ విధంగా ఎన్నో రోజులు రాత్రి వాళ్ళకేదైనా ఫంక్షన్ ఉంటే గనక వాళ్ళతో పాటెళ్ళి, మళ్ళీ తెల్లారి మళ్ళీ స్కూలుకెళ్ళి, మళ్ళీ రావడం, లేదా కాలేజీకెళ్ళడం, మళ్ళీ రావడం, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే గనక నేర్చుకొని ఉండడం. ఆ విధంగా ఇది నేర్చుకోవడం వల్ల ఇంకొకటి నాకు ఏమైందంటే గనక, సూర్యాపేటలో గుడిలో ప్రతి ఆదివారం ఎళ్లి అక్కడ త్రిపుల్ డ్రమ్ ఉండేది. ఎవరు కొట్టేవాళ్ళు గాదు. నేనక్కడ త్రిపుల్ డ్రమ్ కొట్టడానికి నేను వెళ్ళేవాడిని. నాకనిపించిందేంటంటే గనక, దేవుడు కొన్నిసార్లు మనకి కొంతమందిని పరిచయం జేసి, కొన్ని టాలెంట్స్‌ని మనకి చూపిచ్చి, ఆయన ఈ తిరుసభకి దగ్గర జేస్తారు. నేను ఆ విధంగా అనుకున్నాను. ఎందుకంటే ప్రతి ఆదివారం గుడికి ఎళ్లి తబలా త్రిపుల్ డ్రమ్ కొట్టడానికి, అదేవిధంగా గుడిలో అక్కడ పార్టిసిపేట్ జేయడానికి, సేవ జేయడానికి,
అక్కడ సూర్యాపేటలో కూడా విచారణ గురువు ఫాదర్ పసల అలెగ్జాండర్ ఉండేవాళ్ళు, ఫాదర్ పసల మార్టిన్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఎంతో ప్రేరేపించేవాళ్ళు. ప్రతిసారి అక్కడ వత్తాసుకు రా అని చెప్పి, అక్కడ అన్నిటి ప్రతిసారి ఉండు అని చెప్పి. ఎందుకంటే ఇంతమందిని స్ఫూర్తి ఇస్తూ నాకు ఎన్నో విధాలుగా నన్ను చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ నేను చూసుకొని వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తూ నన్ను ఏదో రకంగా ఏదో విధంగా చేయమని చెప్పి నన్ను కోరేవారు. నేను అలా చేస్తూ ఉన్న ఆ సమయంలో నాకు ఒకసారి నల్గొండ డయాసిస్లో యూత్ కన్వెన్షన్ చేశారు. యూత్ కన్వెన్షన్ చేసినప్పుడు అక్కడ నన్ను పొమ్మని చెప్పి పార్టిసిపేట్ చేయమని చెప్పేసి ఫాదర్ పసల మార్టిన్ గారు నన్ను పంపించారు. నాకు పంపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా కీబోర్డ్ ప్లే చేయడానికి ఎవరు లేరు. ఎవరు లేకపోతే వెంటనే నన్ను చెప్పి నువ్వు ప్లే చేయని చెప్పి అక్కడ ఉన్న ఫాదర్ చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏమంటే కీబోర్డ్ ప్లే చేయడానికి అని చెప్పి కీబోర్డ్ ప్లే చేస్తున్నాను. ప్లే చేసినప్పుడు అక్కడ డాన్ బోస్కో నుండి బర్డీ సంస్థ నుండి అక్కడ కొంతమంది స్టాఫ్ అక్కడ ఒక ప్రోగ్రామ్ యూత్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ నన్ను బాగా ఇష్టపడి వెంటనే వచ్చి మాతో పాటు వచ్చి జాయిన్ అవ్వు, అక్కడ ఒక ఫాదర్ జో అరింపూర్ అని బర్డీ డైరెక్టరు, ఆయన నన్ను చూసి నువ్వు వచ్చి మా దాంతో జాయిన్ అవ్వు అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు. నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు నాకు కాలేజు స్టడీస్ అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత నేను ఎందుకో ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు బర్డీని చూడాలని చెప్పేసి నేను వెళ్ళాను. నేను సాధారణంగా వెళ్ళాను. నాకు అసలు ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశము లేదు. నేను ఏదో చదువుతూ ఉన్నానంతే. నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. వెళ్ళినప్పుడు వాళ్ళెమ్మటే అక్కడ ఫాదర్ ఒక 5 నిమిషాల్లో నాతో మాట్లాడారు. మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు ఎమ్మటే ప్యాక్ చేసుకొని వచ్చేసేయ్ ఇక్కడికి అని చెప్పి అన్నారు. నేను కూడా ఎందుకు ఆ విధంగా జరిగిందో నాకు ఆ సంఘటన నాకు కూడా తెలీదు. కానీ అలా చేసినప్పుడు నాకు ఇష్టపడ్డాను అక్కడ చేయాలని చెప్పేసి. నేను వెళ్ళాను. వెళ్ళేసేసి అక్కడ బర్డీలో జాయిన్ అయ్యాను. బర్డీలో జాయిన్ అయ్యి ముందు మొట్టమొదటగా ఆ ఫాదర్ గారు నన్ను తీసుకున్న దేనికి అంటే గనక అనాథ పిల్లలు ఎక్కడైతే గనక వివిధ సిటీస్లో ఉంటారో వాళ్ళని దగ్గర చేర్చి వాళ్ళని చూసుకోవడానికి ఒక టీంని రెడీ చేస్తున్నారు. ఆ టీం భాగంగా నన్ను కూడా ఫాదర్ గారు తీసుకున్నారు. ఆ ఫాదర్ గారు తీసుకున్నప్పుడు మేము ఒక 8 మంది 9 మంది ఉన్నాం. ఆ 8 మంది 9 మంది మమ్మల్ని ఎమ్మటనే రాగానే ఒక వారంలో మమ్మల్ని అందరినీ విజయవాడ డాన్ బోస్కో నవజీవనం పంపించారు ఒక ఎక్స్పీరియన్స్ కోసం. ఎక్స్పీరియన్స్ పోయినప్పుడు అక్కడ ఫాదర్ కోషి మాకు చెప్పి ప్రతిరోజు మీరు స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంతోమంది తప్పిపోయిన పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని ఇక్కడ ఒక షెల్టర్ ఇవ్వాలి. ఆ షెల్టర్ హోమ్కి తీసుకొచ్చేసేసి అక్కడ పెట్టాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పడుకోవడానికి సౌకర్యం లేదు ఏదని చెప్పి అన్నారు. నాకు ముందుగా ఆలోచన వచ్చింది ఏంటంటే కనుక నేను చిన్నగా ఉన్నప్పుడు పారిపోయిన సంఘటన గుర్తొచ్చింది నాకు.